కాబట్టి ఈ వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు, ఈ వ్యవస్థలో అటువంటి ప్రత్యర్థులు, అటువంటి పార్టీలు ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కామెంట్స్ చేస్తున్నారేమో తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి గాని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం గాని చాలామంది అనుకుంటారు. అటువంటి వైఖరిని అవలంబించాలనేటువంటి ఆలోచన కాదు. మనం చాలా సందర్భాల్లో చూసాం. కానీ సార్ ఒకరు చేస్తున్నారని ఇంకోరు కాదు కదా, అది కాదు కదా, ఇది ఒక సైకిల్ కదండి. అది కాదు కదా. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, మీరు నాతో మాట్లాడేటప్పుడు మీరు నన్ను మాట్లాడకూడనటువంటి మాట మాట్లాడితే నేను మీకు సమాధానమైనా చెప్పాలి, లేదా ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. ఉండేటువంటి రెండే మార్గాలు. రాజకీయాల్లో కొనసాగాలనుకునేటువంటి వాడు ధీటుగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీరే అన్నారు, ఏమని, సోమిరెడ్డి అనేటువంటి వాడు భూ కబ్జాలని అన్నాడు. దానికి ధీటుగా నేను సమాధానం చెప్పకపోతే జనాలు ఏమంటారు, అయ్యో నిజమే కాబోలు కాబట్టి నేను మాట్లాడటం లేదు. ఆ మాట మాట్లాడితే తెరలవాలి మళ్ళీ సోమిరెడ్డి ఇంకొక సబ్జెక్ట్ ఎత్తుకొని వస్తాడు. కాబట్టి రాజకీయాల్లో కొనసాగాలి అంటే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. సమాధానం చెప్పడం డిబేట్స్ ఓకే సార్, బట్ భాష దగ్గర లేదు కదా, ఆ వాతావరణం లేదు కదా, ఆ పరిస్థితి లేదు కదా. ఇప్పుడు దానికి సంబంధించి వాడేటువంటి భాష మీ అమ్మా నాన్న ఎప్పుడు బాధగా ఫీల్ అవ్వరా సార్? ఎందుకంటే వాళ్ళ టైంలో రాజకీయాలు ఈ రాజకీయాల గురించే, ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ పరిస్థితుల గురించే ఒక్కొక్కడు ఏ స్థాయి అధికారిని ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనం చూసాం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి గౌరవించాల్సినటువంటి వ్యక్తి చివరికి ప్రధానమంత్రి గారి మీద దారిని పోయి ఓటు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే భావస్వేచ్ఛ, భావ ప్రకటన, రకరకాలైనటువంటి మాటలు చెప్పి ఆ మాట్లాడేటువంటి మాటలు, వాడేటువంటి పదజాలం ఇవన్నీ. కాకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది రాజకీయాలు మనం ఉండడం అవసరం అనిపిస్తుంది. కానీ మనల్ని నమ్ముకున్నటువంటి ప్రజల కోసం మనం ఆ వ్యవస్థ దానికి సంబంధించినటువంటి దాంట్లో ఉండేటటువంటి పరిస్థితుల్లో మనం కొన్ని సర్దుకుపోవాలి, కొన్ని ధీటుగా ఎదుర్కోవాలి. కాబట్టి దాని పరంగా మాట్లాడడం తప్ప పరిధి దాటి మాట్లాడాలి, హుందాగా రాజకీయాలు చేయాలి అనేటువంటిది తప్ప పరిధి దాటి మాట్లాడాలి, ప్రవర్తించాలి, అనుచితంగా ఉండాలి అనేటువంటిది ఎప్పుడు ఆలోచన చేయం. కాకపోతే మానవ మాత్రలం కాబట్టి రాగద్వేషాలు, భావోద్వేగాలు ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు ఏదన్నా కాస్త పరుషంగా మాట్లాడేటువంటి సందర్భాలు ఉంటాయేమో తప్ప కొని తెచ్చుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎన్నడూ ఉండదు. వీలైనంత వరకు నియంత్రించుకోవడానికే ప్రయత్నం చేస్తాం. కమిట్మెంట్, చిత్తశుద్ధి, ఒక నిబద్ధత అన్నది కూడా రాజకీయాల్లో చాలా వరకు పోయిందనే చెప్పాలి. నేను మిమ్మల్ని చూస్తున్నాను, 2011లో మీరు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇప్పుడు 2024 అంటే 14 ఏళ్ళు, దాదాపు 13 ఏళ్ళుగా మీరు ఆ పార్టీలోనే ఉన్నారు, ఆ పార్టీనే నమ్ముకున్నారు. కానీ గత కొంతకాలంగా చూసుకుంటే 5-6 ఏళ్ళుగా 7-8 ఏళ్ళుగా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, ఈ పార్టీ నుంచి మంత్రి పదవి ఇవ్వలేదని ఒకళ్ళు, లేకపోతే నన్ను గుర్తించలేదని ఒకళ్ళు, నియోజకవర్గానికి టికెట్ ఇవ్వలేదని మరొకళ్ళు, ఈ రకంగా పార్టీ ఫిరాయింపులు చేస్తున్నారు. దీని గురించి మీరు ఒపీనియన్ సార్? అంటే ఈ సందర్భంగా ఈ ఎలక్షన్స్లో మీ పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోయారు, తెలుగుదేశం పార్టీ నుంచి మీ పార్టీలో కూడా చాలామంది వచ్చారు. ఎలా సార్ ఇలా పార్టీ ఫిరాయింపులు జరగడం ఎలా నమ్ముతారు మీరు? ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, నేను 2011 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. దాదాపుగా 13 సంవత్సరాలు పూర్తయింది. ఇది 14వ సంవత్సరం. ఈ 14 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఎందుకు అడుగులు వేశాననేటువంటి బాధ నాకు ఏ రోజు కలగలేదు. ఆ కలిగించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించలేదు. వ్యక్తిగత కారణాలు, పదవి వ్యామోహాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యేలు అయ్యాం, ఈరోజు ఈ స్థాయికి ఎదగగలిగాం. ఆ తర్వాత మంత్రులు కావచ్చు, రకరకాలైనటువంటివి ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటిది. కానీ వీళ్ళు బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీఫామ్తో మనం ఎమ్మెల్యేలు అయ్యాం కదా అనేటువంటి మూలాలను మరిచిపోయి మాకింకా ఉన్నతమైనటువంటి పదవులు ఇవ్వలేదనేటువంటి అత్యాశ. అంటే మనిషికి ఆశ ఉండొచ్చు, అత్యాశ కూడా ఉండొచ్చు. ఇది దురాశ. దురాశకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు తప్ప అత్యాశ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను ఆశపడుతున్నాను, నాకు ఈ పదవి ఇవ్వమని కూడా తప్పలేదు. ఆశపడడం తప్పలేదు, అత్యాశపడడం తప్పలేదు. ఈ దురాశ పడినటువంటి వాళ్ళు నిలవలేక దుర్మార్గంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి దురాశ పరుల గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరంలే. నేను మరలా మీకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకులను నమ్ముకొని ఏ రోజు రాజకీయాలు చేయాలా, ఏ రోజు పాలన గురించి ఆలోచన చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నది ప్రజలని. కాబట్టి ఆ ప్రజలు అనేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్న రోజులు నాయకుల అవసరం అనేటువంటిది పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఈ మధ్య చూసాం, కొంతమంది తాత్కాలికంగా విభేదించిన కొద్ది రోజుల్లోనే మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమని అన్నారంటే వాళ్ళలో వెంటనే రియలైజేషన్, అరే మనం ఇది కోల్పోయాము, ఇక్కడ కోల్పోయాము అనేటువంటిది గ్రహిస్తున్నారు. కాబట్టి ఇది సమాజమే జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకునేటప్పుడు నాయకుల రాకపోకల వల్ల పెద్దగా
ఇబ్బంది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఢోకాను కలగదు.